తెలుగు పాటలకు స్పీడ్ పెంచిన సంగీత దర్శకుల్లో శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి ఒకరు. అలాగని మెలోడీకి దూరం కాలేదు ఆయన. హుషార్ గీతాలు, శృంగార పాటలు, విషాద గీతాలు, భక్తి పాటలు, ఇలా అన్నిటి స్వరరచనలో ఎంతో వైవిధ్యాన్ని చూపించిన కోదండపాణి అంటే హుషార్ గీతాల సంగీత దర్శకుడు అనే ముద్ర సంగీత ప్రియుల్లో ఉంది. సంగీత దర్శకుడిగా కోదండపాణి తొలి చిత్రం 1961లో వచ్చిన కన్న కొడుకు. జగ్గయ్య ఇందులో హీరోగా నటించారు. అయితే 2 ఏళ్ల తరువాత వచ్చిన విఠలాచార్య చిత్రం గురువును మించిన శిష్యుడు ఆయన్ని ప్రేక్షకులకు అత్యంత సన్నిహితుడిని చేసింది. ఆ సినిమాలోని 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి, భలె 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 హిరణ్యకశిపుడురా, వెన్నెల్లో కనుగీటే తారక, అలాంటి పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇక అక్కడి నుంచి జానపద చిత్రం అంటే విఠలాచార్య ఎలా గుర్తుకు వస్తారో, ఆయనలా బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, ఆకాశ రామన్న, జ్వాలాద్వీప రహస్యం, భూలోకంలో యమలోకం, శ్రీ 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 మర్యాద రామన్న, ఇద్దరు మునగాళ్ళు, గోపాలుడు భూపాలుడు, మహాబలుడు, ఇలా ఎన్నో జానపద చిత్రాలకు స్వరాలు అందించారు. తన పాటలతో ఆకట్టుకున్నారు కోదండపాణి. అలాగే సాంఘిక చిత్రాల్లో కోదండపాణి చూపించిన వైవిధ్యం గురించి తక్కువ అంచనా వేయకూడదు. వాటిలో ఎన్టీఆర్ నటించిన దేవత చిత్రం గురించి మొదట చెప్పాలి. హాస్య నటుడు పద్మనాభం నిర్మాత కావడానికి ఒక రకంగా కోదండపాణి కారకుడు. కథ బాగుంది, ఎవరో ఎందుకు, నువ్వే ధైర్యం చేసి సినిమా తీయి అని ప్రోత్సహించారు కోదండపాణి. దేవతలోని ప్రతి పాట హిట్టే. అలాగే ఇది మల్లెల వేళయని, మేడంటే మేడా కాదు వంటి పాటలతో సుఖదుఖాల చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేశారు కోదండపాణి. అలాగే ఇంటి గౌరవం, మంచి కుటుంబం, మా మంచి అక్కయ్య, మంచి మిత్రులు, ఆస్తులు అంతస్తులు, ఒకే కుటుంబం, పండంటి కాపురం, ఇలా సాంఘిక చిత్రాల్లో కూడా కోదండపాణి ముద్ర కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇక స్వరకర్తగా కోదండపాణి చేసిన మహత్తర ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. యేసుదాసుతో తెలుగులో తొలిసారిగా పాడించిన ఘనత కూడా కోదండపాణిదే. బంగారు తిమ్మరాజు సినిమాలో తన తొలి తెలుగు పాటను నిండు చందమామ అంటూ పాడారు యేసుదాసు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా పరిచయం చేశారు. తొలి సినిమాలోనే ఒక చరణాన్ని, ఓ విప్లవాద పద్యాన్ని బాలుతో పాడించారు. నటుడు పద్మనాభంతో దేవత చిత్రంలో మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు అంటూ పాట పాడించడం, తనకు తాను పాడుకునే అలవాటు తప్పిపోయిన హాస్య నట చక్రవర్తి రేలంగితో శ్రీరామ కథ చిత్రంలో చారు చారు నా బంగారు చారు పాట పాడించడం కోదండపాణి చేసిన ప్రయోగాలు. అలాగే ఈలపాట రఘురామయ్యతో మొదటిసారిగా మరొక నటుడికి పాడించిన క్రెడిట్ కూడా కోదండపాణిదే. శ్రీ 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 మర్యాద రామన్న సినిమాలో హీరో కృష్ణకు ఓ చరణం పాడారు రఘురామయ్య. అలాగే శృంగార గీతాలు పాడే ఎల్ఆర్ ఈశ్వరితో శ్రీరామ కథ సినిమాలో 5 భాషల పాట పాడించారు కోదండపాణి. అక్కినేని నటించిన చిత్రాలకు తప్ప అప్పటికి ఉన్న హీరోలందరి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు కోదండపాణి. అయితే అక్కినేని నటించిన మంచి కుటుంబం చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. కాకపోతే ఇందులో అక్కినేనికి పాటలు లేకపోవడం గమనార్హం. ఇద్దరు మహాగాయకులు యేసుదాసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలను తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఈ అరుదైన సంగీత దర్శకుని వర్ధంతి సందర్భంగా ఆయన సంగీత యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాము. 1931లో గుంటూరులో సాంప్రదాయక కుటుంబంలో పుట్టారు కోదండపాణి. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయనకు 3 అన్నదమ్ములు. 3వ వాడు ఎస్పి వెంకన్నబాబు కూడా అన్న మార్గాన్ని అనుసరించి చిత్రరంగంలోకి ప్రవేశించి ఎన్నో చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి తరువాత నిర్మాత అయ్యారు. కోదండపాణికి చిన్నతనం నుంచి సంగీతం మీద మోజు. సంగీతాన్ని ప్రేమిస్తూ ఆయన చదువును కూడా నిర్లక్ష్యం చేశారు. గాయకుడిగా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఆయనకు ఉండేది. హార్మోనియం వాయిస్తూ కోదండపాణి పాటలు పాడుతుంటే జనం పరవశించిపోయేవారు. నటన మీద ఆసక్తితో నాటక బృందాల్లో చేరి కొన్ని పౌరాణిక పాత్రలు పోషించి తన పద్యాలతో అందరినీ అలరించేవారు కోదండపాణి.
మద్రాసు వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో అని శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి వచ్చిన డబ్బుతో మద్రాసు చేరుకున్నారు కోదండపాణి. ఒక మిత్రుడి సహకారం వల్ల నా ఇల్లులో కోరస్ పాడే అవకాశం లభించింది. చిత్తూరు వి నాగయ్య గారు నటించి దర్శకత్వం వహించిన చిత్రం అది. 1953లో తమిళ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న నా ఇల్లులో బృందగానంలో తన గొంతు కూడా కలిపారు కోదండపాణి. అలా 4 ఏళ్ల పాటు బృందగానాల్లో పాడుతుండేవారు. మొదట్లో సంగీత దర్శకత్వం వహించాలనే కోరిక కోదండపాణిలో లేదు. గాయకుడిగా పేరు తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. బృందగానాల వల్ల డబ్బు బాగానే వస్తుంది, కానీ సోలోగా పాడితే వచ్చే కిక్కే వేరు. అందుకే తనతో ఎవరైనా పాటలు పాడించకపోతారా అని ఎదురు చూసేవారు. కోదండపాణి తపన గమనించిన వయలినిస్ట్ సుబ్రహ్మణ్యం, ఎంతకాలం ఇలా ఇబ్బంది పడతావు, నీకు హార్మోనియం వాయించడం తెలుసు కనుక దాని గురించి మరింత కృషి చేసి ఏదైనా ఆర్కెస్ట్రాలో చేరు అని సలహా ఇచ్చారు. కోదండపాణి రోజుకి 10-12 గంటలు సాధన చేసి హార్మోనియం మీద పట్టు సాధించారు. ఆ తరువాత సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆర్కెస్ట్రాలో చేరారు. కోదండపాణి పట్టుదల చూసి తన సహాయకుడిగా నియమించారు సుసర్ల దక్షిణామూర్తి. 5 ఏళ్లు ఆయన దగ్గరే పనిచేశారు. ఆ తరువాత ఆయన కళ ఫలించి అక్కినేని నటించిన సంతానం చిత్రంలో జమునారాయణతో కలిసి సంతోషమేలా సంతోషమేలా అనే డ్యూయెట్ పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో సంగీత దర్శకుడు కెవి మహదేవన్ దగ్గర చేరారు కోదండపాణి. అక్కడ మరింత రాటుదేలారు. 1957లో సరోజతో ఆయన వివాహం జరిగింది. ఈ సరోజ మరెవరో కాదు, టీ నగర్ అబ్దుల్ అజీజ్ నగర్ వీధిలో కోదండపాణి ఉంటున్న ఇంటి యజమాని కూతురు. ఆమె అందం తొలిచూపులోనే కోదండపాణిని ఆకట్టుకుంది. ఈయన వ్యక్తిత్వం ఆవిడకు నచ్చింది. ఇంటి యజమాని ముందుగా కోపగించిన కూతురు పట్టుబట్టడంతో వారి పెళ్లి జరిపించారు. కొలంబియా రికార్డింగ్ కంపెనీ గాయకుడు మాధవపెద్ది సత్యంతో ఒక ప్రైవేట్ రికార్డు తయారు చేస్తూ సంగీత దర్శకత్వ బాధ్యతలు కోదండపాణికి అప్పగించింది. హాస్య నటుడు పద్మనాభం ఆ పాట విన్నారు. కోదండపాణిలో మంచి గాయకుడు మాత్రమే కాదు, సంగీత దర్శకుడు కూడా ఉన్నాడని ఆయన గ్రహించారు. సహనటుడు వల్లం నరసింహారావుతో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి ఆ సంస్థ ప్రదర్శించే నాటకాలకు కోదండపాణిని సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. తెనాలిలో ఒక కాలేజీ కోసం మనోహర నాటకాన్ని ప్రదర్శించారు. బెనిఫిట్ షో అది. ₹1,00,000 వసూలయ్యాయి. ఆ నాటకంలో కోదండపాణి స్వరపరిచిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ నాటకం చూసిన జగ్గయ్య కోదండపాణి టాలెంట్ గుర్తించారు. తను హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న నిర్మాతలు కె ప్రభాకరం, ఎంఎస్ బాబులకు కోదండపాణిని పరిచయం చేశారు జగ్గయ్య. సాధారణంగా ఆయన ఎవరిని రికమెండ్ చేయరు, సిఫార్సులకు దూరంగా ఉంటారు. అటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పరిచయం చేసి రికమెండ్ చేశారంటే కోదండపాణి ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వ్యక్తి అని ఆ నిర్మాతలు సంగీత దర్శకుడిగా కోదండపాణికి తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కన్న కొడుకు 1961 జూలై 7న విడుదలయ్యింది. ఇందులో మొత్తం 11 పాటలు ఉన్నాయి. సినిమాలోని పాటలన్నీ ఆకట్టుకుని కోదండపాణికి మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తరువాత తన సొంత చిత్రం పదండి ముందుకు సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్ జగ్గయ్య ఇచ్చారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మహమ్మద్ రఫీతో తొలిసారిగా తెలుగు పాట పాడించిన ఘనతను సొంతం చేసుకున్నారు కోదండపాణి. ఈ సినిమాలో మేలుకో మేలుకో బంధనాలు తెంచుకో పాటను మహమ్మద్ రఫీ పాడారు. ఆ తరువాత నిర్మాత ఎస్ భావనారాయణ సంస్థలో చేరి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారి మంచి రోజులు వస్తాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల, కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ల కెరుక తదితర చిత్రాలకు పనిచేశారు కోదండపాణి. బంగారు తిమ్మరాజుతో కోదండపాణి హవా మొదలైంది. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా చిన్నారి పాపలకు గాయని లీల సంగీత దర్శకురాలు. సంగీత పర్యవేక్షణ కోదండపాణి చేశారు. నటి జి వరలక్ష్మి దర్శకత్వం వహించిన మూగజీవులు సినిమాకు కూడా కోదండపాణి సంగీత దర్శకుడు. సంగీతం పరంగా కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే కోదండపాణి కొత్త గాయని గాయకులను పరిచయం చేయడానికి ముందుండేవారు.
మంచి కుటుంబం చిత్రంలో హిందీ సంగీత దర్శకుడు గురుదత్ భార్య గీతా దత్తుతో డింగ్ డాంగ్ పాట పాడించారు. ఆవిడ తెలుగులో పాడిన ఏకైక గీతం ఇదే. సంతానం చిత్రంలో తొలిసారిగా పాట పాడిన కోదండపాణి హీరో కృష్ణ నిర్మించిన పండంటి కాపురం చిత్రంలో ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే పాట పాడారు. ఆ పాట సూపర్ హిట్. తన పాటకి తానే ప్యారడీ చేసేవారు కోదండపాణి. స్నేహితులతో కలిసి సరదాగా సురాపానం చేస్తూ ఇదిగో దేవుడు చేసిన మందు, ఇది నిలిచేదేమో 3 గంటలు, ఇంట్లో తిట్లు 10,000 అని పాడేవారు. ఈ పాట ఇండస్ట్రీలో హిట్. సుఖ దుఃఖాల చిత్రంలో తొందరపడి ఒక కోయిల ముందే కూసుంది అనే పాటకు స్వర రచన చేశారు కోదండపాణి. ఆ పాటలాగే ఆయన కూడా తొందరపడి ముందే వెళ్ళిపోయారు. తన 42వ ఏట 1974 ఏప్రిల్ 5న కామెర్ల వ్యాధితో కోదండపాణి కన్నుమూశారు. బోలెడంత భవిష్యత్తు ఉన్న ఆయన్ని ముందే తీసుకెళ్లి ఆ దేవుడు అన్యాయమే చేశాడని చెప్పాలి. కోదండపాణికి 5 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. ఆయన తనయుడు ఈశ్వర్ కీబోర్డు ప్లేయర్. 3 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.